సాగర్ గారు మ్యూట్లో ఉంది సార్, మ్యూట్లో ఉంది సార్. చెప్పండి. రైట్, ఇది కదా సార్ మనకు కావాల్సింది. నిజంగా రాష్ట్ర యువత కోసం, రాష్ట్రం కోసం ఈ విధంగా పనిచేసే ముఖ్యమంత్రులు మనకు కావాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు ఏ విధంగా దావోస్లో పెట్టుబడులు తేవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా. రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు దీనికి సంబంధించి. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్ నమస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన బ్రాండ్ ఏంటి, ఆయన విజన్ ఏంటి అనేది కొత్తగా మనం ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన పరిపాలన దక్షతను మెచ్చి మొన్న ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. అటువంటి సీఎం కావాలి అని కోరి అంత పెద్ద 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు ప్రజలు. ఈవేళ మనం గానుగెద్దిని బండెద్దిని పోలిక పెట్టడం నాకు నచ్చట్లేదు. పోలికగా సార్ జరుగుతున్న పరిస్థితి. దీంట్లో కూడా ఒక దేవతలు యజ్ఞాలు, ఋషులు యజ్ఞాలు చేస్తా ఉంటే రాక్షసులు రక్తం పోసే ప్రయత్నం చేస్తారు కదా, అట్లా చేస్తా ఉన్నారు ఇంకా. ఎస్, అవునండి. అదే ఇప్పుడు అది తప్పదు సార్. అది ఇప్పుడు ఆనాడు విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తా ఉంటే రాముల వారిని కాపలా పెట్టుకుంటే తాటకి వస్తుంది, తాటకను కూలుస్తాడు రాముడు ఒకే ఒక బాణంతో. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2 ట్రిప్పులతో 3 ట్రిప్పులతో ఈ ఫారిన్ ట్రిప్పులతో ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలన్నింటినీ ఆంధ్రాకి తీసుకొస్తున్నాడు. లోకేష్ గారు ఒకవైపు, బాబు గారు ఒకవైపు. అసలు వీళ్ళు ఎలా జల్లెడు పడుతున్నారు, ఇది ఎట్లా ఇలాగా చేయగలుగుతున్నారు? ఇది సాధ్యమేనా? ఇంత ఘనతరమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి విషయాలను వాళ్ళు సాధించుకొస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేస్తే అది ఓకే. ఒక రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసి ఒక మినిస్టర్, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఇంత గొప్ప జల్లెడు బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలన్నింటినీ ఒప్పించి ఒప్పందం చేసుకుని కోట్ల రూపాయలు 91,000 లక్షల కోట్లు, మరి 91,000 ఎన్నండి, 91 లక్షల ఉద్యోగాలు సార్. 91 లక్షల ఉద్యోగాలని యువత వేల కోట్ల పెట్టుబడులు వచ్చారండి. ఏమండి, 1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆర్ఎంజెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ ముందుకు వచ్చిందట. ఎస్, రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇప్పుడు అసలు ఇప్పుడు ఒక పక్క రియల్ ఎస్టేట్ ఇప్పుడు వీళ్ళందరూ తీసుకుంటారు సార్. రియల్ ఎస్టేట్ సంస్థ అంటే ఏంటి, ఎందుకు, ఏం ఉపయోగం అని. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, దాని మీద ఆధారపడేటటువంటి సంస్థలు కావచ్చు, ఎన్ని ఆధారపడి ఉంటాయి, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం తక్కువ తీయడానికి లేదు. తప్పకుండా సార్. ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ అనేది వచ్చిందంటే దాని వెనకాల దాని అనుబంధానికి దాని యొక్క అనుబంధ వ్యవస్థలు అనేకం ఉంటాయి సార్. దానికి ఆనుకుని దాని యాన్సిలరీ యూనిట్స్ అవ్వచ్చు, లేకపోతే దాన్ని ఆసరాగా చేసుకుని ముందుకెళ్లే వాళ్ళు కావచ్చు, బ్రతికే కుటుంబాలు కావచ్చు, ఆధారపడే సమాజం కావచ్చు, చాలా ఉంటారు. తర్వాత సార్ ముఖ్యమంత్రి గారు మాక్సిమం రాష్ట్రానికి ఏం రావాలి, ఏం కావాలనేది వాళ్ళ దగ్గర మాట్లాడుకొని అవన్నీ తీసుకురావడం. ఒకవేళ కుదరకపోతే దేశానికైనా సరే, రాష్ట్రంతో పాటు దేశం, సరే మా దగ్గర అట్లాంటి అవకాశాలు లేవు, మీరు దేశంలో పెట్టుబడులు పెట్టండి, ఇండియాలో పెట్టుబడులు పెట్టండి, అట్లా ఈ విధంగా ఒకటి రాష్ట్రం, ఆ తర్వాత దేశం బాగుండే విధంగా కష్టపడ్డం. ఇదంతా తెలంగాణ గురించి కూడా ఆయన కష్టపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఉన్న రాష్ట్రం కూడా బాగుపడాలి, తెలంగాణ బాగుపడాలి. అక్కడ తెలుగు వారు ఉన్నారు, ప్రపంచం అంతా తెలుగు వారు ఉన్నారు, కర్ణాటకలో తెలుగు వారు ఉన్నారు, తమిళనాడులో తెలుగు వారు ఉన్నారు, ఒరిస్సాలో తెలుగు వారు ఉన్నారు, బెంగాల్లో తెలుగు వారు ఉన్నారు. వాళ్ళందరూ బాగుపడాలనే ఆకాంక్ష, అభిలాష ముఖ్యమంత్రి గారు. అంటే ఇది బ్రాడ్, ఆయన విశాల దృక్పథానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క విశాల దృక్పథానికి ఒక మచ్చు తునక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన. ఆయన ఏదో ఇప్పుడు విశ్వామిత్రుడు అంటే అర్థం ఏంటండి, విశ్వానికి మిత్రుడు. సూర్యుడు అంటాడు నమ సవిత్రే అంటారు సూర్యుడిని. సూర్యుడు జగత్తుకి మిత్రుడు ఆయన. అలాగే విశ్వామిత్రుడు విశ్వానికి మిత్రుడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశానికే మిత్రుడుగా, ప్రపంచానికే మిత్రుడుగా ఈ కంపెనీలు తీసుకొచ్చి దేశం బాగుపడాలంటున్నాడు, తద్వారా రాష్ట్రం బాగుపడాలంటున్నారు. తర్వాత జిల్లాలు, తర్వాత నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు రూపురేఖలు మారిపోతున్నాయి సార్. ఓకే, 2 ఏళ్ల కాలంలో ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో రూపురేఖలు మారిపోయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందించారు. ఆయన కూడా పాజిటివ్ దృక్పథంతో ఏపీని ఫాలో అవుతున్నాడు. ఆయన మెచ్చుకోవాలండి ఈ విషయంలో. గతంలో కేసీఆర్ అట్లా చేసేవాడు కాదు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ దొందే అన్నట్టు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి చెట్టపట్టాలు వేసుకుంటున్నారు.
కాబట్టి గానుగెద్దు లాంటి జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇస్తే ఇక్కడెక్కడే తిరుగుతాడు సార్. కొండల్లో రాజకీయం చేస్తుంటాడు, డొంకల్లో రాజకీయం చేస్తూ ఉంటాడు, గల్లీలో రాజకీయం చేస్తుంటాడు, చిరాకు రాజకీయం చేస్తుంటాడు, పరాకు రాజకీయం చేస్తుంటాడు, పరాచకాలు ఆడుతూ ఉంటాడు. నాన్ సెన్స్ అనమాట. ఇప్పుడు ఆ మినిస్టర్ మాట్లాడింది విన్నాం. ఒక మినిస్టర్ మాట్లాడాల్సినటువంటి మాట్లాడినవి, ఒక మినిస్టర్ చెప్పాల్సినటువంటి ఆ విషయం అది. చలి గురించి మాట్లాడతాడు, స్నానం చేయనని చెప్తాడు, మళ్ళీ అసలు నేను మాట్లాడలేదంటాడు. అక్కడ విశాఖపట్నంలోనేమో కోడిగుడ్డు పెట్టింది, అనుగింది, అది బయటికి రావాలి పిల్ల, అప్పుడు కదా అభివృద్ధి అంటాడు. చెకోడీలు అంటాడు, జాంగిరీలు అంటాడు, జంతికలు అంటాడు, చికెన్ అంటాడు, రొయ్యలు అంటాడు, పీతలు అంటాడు, చేపలు అంటాడు. ఆ వెధవ భాష అంతా పోయి, ఆ దరిద్రం అంతా పోయి, రాష్ట్రం ఈవేళ కొత్తగా కొత్త సంక్రాంతితో, కొత్త క్రాంతితో కళకళలాడుతుంది. రాష్ట్రం జలకళతో, ఆర్థిక కళతో, ఈ వచ్చే కొత్త భారీ దిగ్గజ కంపెనీల ఒప్పందాలతో రాష్ట్రం ఒక మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో 2047 విజన్ కి రాష్ట్రం సిద్ధం అవుతుంది, కదులుతుంది, పునాది పడింది. ఈ పరుగు ఆగదు. అది చాలా స్పీడ్ అందుకుని టాప్ గేర్ లోకి వెళ్లే పరిస్థితి రానున్న 3 ఏళ్లలో కనపడుతుంది. ఇది కోరుకున్నాం సార్. తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు వాడు కోరుకున్నది ఇదే. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలి, సుభిక్షం కావాలి, సర్వతో ముఖాభివృద్ధి కావాలి. ప్రతి ఒక్కడు ఆకలి లేకుండా, నిరుద్యోగం లేకుండా, అవిద్య లేకుండా, అందరూ చదువుకుని, అందరూ ఉద్యోగాలు చేసి ఉపాధి కల్పిస్తూ, ఉపాధి పొందుతూ ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరిక. రోడ్లు బాగుపడాలి, మంచినీళ్లు కావాలి. గోదావరి లాంటి జిల్లాల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్లు లేవు. గత 5 సంవత్సరాలు జలజీవన్ లాంటి గొప్ప పథకాన్ని కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి. రైట్ సార్, రైట్. సాగర్ గారు, ఒక్కసారి మన తెలంగాణ నుంచి కూడా ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నుమాన్ గారు నమస్కారం. నమస్కారం.